మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ ముచ్చట్లు. నేను మీ విష్ణు. 2024 చివరిలోకి వచ్చేసాం. 2025 నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ 2024లో ఏ అసెట్ క్లాసెస్ ఏ విధంగా పెర్ఫామ్ చేశాయి, పెట్టుబడిదారులకు ఎటువంటి రిటర్న్స్ అందించాయి, ఇటువంటి ఆసక్తికరమైన అంశాల గురించి మనకు ఈ రెండు వ్రాపప్ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు సుమన్ టీవీ స్టూడియోలో సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు, బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేక గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. సో వారందరితో మాట్లాడదాం. ఈదర రామకృష్ణ గారు నమస్తే సార్. మరి ఈ 2024లో మరి ఇండియన్ స్టాక్ మార్కెట్లో జరిగిన లేటెస్ట్ ఇంపార్టెంట్ హ్యాపెనింగ్స్ ఏమున్నాయి అసలు? స్టాక్ మార్కెట్ కానీ ఓవరాల్గా ప్రపంచంలో జరుగుతున్న మార్పులు చేర్పులు చూస్తే ముఖ్యంగా రెండు పెద్ద ఎలక్షన్స్ 2024 చూసిందండి. ఒకటి ఇండియాలో మోడీ 3.0 గవర్నమెంట్ స్టార్ట్ అయింది. అట్లాగే యుఎస్లో మనకి ట్రంప్ 2.0 స్టార్ట్ అవబోతుంది రేపు జనవరిలో. ఎలక్షన్లో ఆల్రెడీ విన్ అయ్యారు. సో అది మేజర్ ఈవెంట్స్ అని చెప్పుకోవచ్చు. అంటే త్రూఅవుట్ ద ఇయర్ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూసిన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా స్టాక్ మార్కెట్ పరంగా, ఎకానమీ పరంగా మనం చూస్తే కొన్ని విషయాలు మెయిన్గా జీడిపి నెంబర్సు, అంటే 5th లార్జెస్ట్ ఎకానమీగా మనం ఉన్నాము. 3rd లార్జెస్ట్ ఎకానమీగా పెరగడానికి దోహదపడే జీడిపి నెంబర్స్ ఏదైతే ఉందో ఈ లేటెస్ట్ క్వార్టర్లు, అంటే జనరల్గా ఎలక్షన్ సైకిల్ అప్పుడు ఒక క్వార్టర్ దెబ్బతింటుంది ఎప్పుడు, అంటే పాలసీ మేకింగ్లో వాటిలో ఇబ్బందుల వల్ల, లేకపోతే ఫండ్ అలొకేషన్ వాళ్ళ ఇబ్బందుల వల్ల. అదొకటి మినహాయిస్తే జీడిపి ఇంటాక్ట్గానే ఉంది. 6% అబోవ్నే వచ్చే అవకాశం ఉంది. సో అది ఒక ఇంట్రెస్టింగ్ అంశంగా చెప్పుకోవచ్చు. తర్వాత మెయిన్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అయిన జిఎస్టీ లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా భారీ ఎత్తున పెరుగుతున్నాయి. సో అది మంచి అంశంగా మనం చెప్పుకోవచ్చు అండి. అంటే ట్యాక్సెస్ పెరుగుతున్నాయి అంటే ఆదాయాలు పెరుగుతున్నాయి, అట్లాగే సేల్స్ పెరుగుతున్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా అట్లాగే మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఎయిర్ ట్రాఫిక్ పెరగటం కానీ, అర్బన్ కన్జంప్షన్ పెరగటం కానీ, రూరల్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ అయితే డామినేట్ చేస్తుందని చెప్పేసి వార్తలు ఇవాళే రావడం చూస్తున్నాము. సో ఈ కన్జంప్షన్ పార్ట్ పెరిగే కొద్దీ మార్కెట్స్ కూడా రెసిలియంట్గా బాగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో కన్జంప్షన్ కూడా బాగుంది. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే దాదాపుగా 2000 నుంచి చూస్తే దాదాపుగా $1,00,000 కోట్ల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రీచ్ అయ్యాం మనం ఇండియాకి. సో ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ అంశాలుగా కనిపిస్తున్నాయండి. పర్టికులర్గా ముఖ్యంగా స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే డీమ్యాట్ అకౌంట్స్ భారీ ఎత్తున పెరిగిపోయినాయి 2024లో. అట్లాగే ఎస్ఐపీలు పెరుగుతూ ఉన్నాయి. 25,000 crores పర్ మంత్ ఎస్ఐపీలు జరుగుతున్నాయి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి, ఐపీఓస్ పెరుగుతున్నాయి. సో స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంది. కాకపోతే డెరివేటివ్స్ సెగ్మెంట్లో ఉన్న యుఫోరియా ఏదైతే ఉందో, ఎక్సెసివ్ ట్రేడింగ్ ఏదైతే ఉందో, దాన్ని కట్టెల్ చేయడానికి సెబీ కొన్ని గైడ్లైన్స్ తీసుకొచ్చింది ఈ సంవత్సరం. ఆ గైడ్లైన్స్ మొన్న November 19 నుంచి ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 1 monthలోనే 37% వాల్యూమ్ పడిపోయింది. అట్లాగే ఈ మంత్ ఎండ్ ఆఫ్ ద మంత్, డిసెంబర్ ఎండ్ ఆఫ్ ద మంత్లో మళ్ళీ లాట్ సైజ్ పెంచడం అనే మెకానిజం ద్వారా ఇంకొక 30-40% కోల్పోయే అవకాశం ఉంది డెరివేటివ్ వాల్యూమ్. అంటే ట్రేడర్స్ తగ్గిపోతున్నారు, ట్రేడింగ్ వాల్యూమ్ తగ్గుతుంది. ఇవన్నీ ఇంపార్టెంట్ అంశాలుగా మనం చూడొచ్చు. అంటే మార్కెట్లో ఉన్న ట్రేడింగ్లో డబ్బులు వస్తాయనే ఆశతో ఎవరైతే చిన్న ఇన్వెస్టర్లు వస్తారో వాళ్ళని కాపాడాలని సెబీ ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం మనం చూస్తున్నాము. ఇంకా నెగటివ్ అంశాలకు కనుక చూస్తే రూపీ ఒకటి వీక్ అయిపోతుందండి. ఎవ్రీ డే మనం చూస్తుంటే 85.25 దాకా వెళ్ళిపోయింది. డాలర్ స్ట్రెంథన్ అవుతుంది. అది మేజర్ డ్యామేజ్ జరుగుతుంది ఇండియాకి. తర్వాత జీడిపిలో డెట్ ఏదైతే ఉందో అది 82% వచ్చిందండి. మన్మోహన్ సింగ్ హయాంలో డెట్ టు జీడిపి తీసుకుంటే ఆల్మోస్ట్ 67% ఉన్నది. ఇప్పుడు 82%గా పెరిగిపోయింది. అంటే ఒక పక్కన జీడిపి పెరుగుతున్నప్పటికీ ఒక ఆందోళన కలిగించే అంశం డెట్ కూడా పెరిగిపోతూ ఉంది ఇండియాలో. తర్వాత లేటెస్ట్ క్వార్టర్ జీడిపి నెంబర్స్ కొంచెం వీక్గా రావడం అనేది కొంచెం నెగిటివ్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ట్రేడ్ డెఫిసిట్ కూడా పెరుగుతుందండి. అంటే ఎక్స్పోర్ట్స్ ఏమో తగ్గుతున్నాయి, ఎక్స్పోర్ట్ గ్రోత్ తగ్గుతుంది, ఇంపోర్ట్స్ భారీగా పెరిగిపోతున్నాయి. ఇది కొంచెం ఆందోళనకరమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఈ 3 పాయింట్స్ ఈ సంవత్సరానికి నెగిటివ్గా చెప్పుకోవాలి. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. వెంకట్ గారు మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. ఇప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనగానే అందరికీ చాలా రకాల డౌట్స్ ఉంటాయి. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది 22 క్యారెట్స్ ఆర్నమెంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, లేదంటే 24 క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్స్ ఆర్ బార్స్, లేదంటే గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టచ్చా, లేదంటే డిజిటల్ గోల్డ్ పెట్టచ్చా అని చాలామంది రకరకాల డైలమాల్లో ఉంటారు. కాబట్టి ఎస్పెషల్లీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్కి వస్తే మీరు ఏది రికమెండ్ చేస్తారు?
రిటైలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి రిటర్న్స్ రావాలి అంటే విచ్ ఇస్ ద రైట్ చాయిస్ ఫర్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు అసలు? ఆర్నమెంట్ గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్గా అనేది ఇదివరకు రోజుల్లో కన్సిడర్ చేసేవాళ్ళు అండి. ఇప్పుడు దాన్ని ఇన్వెస్ట్మెంట్గా కన్సిడర్ చేయట్లేదు వాస్తవంగా. ఎందుకంటే ఆర్నమెంట్ గోల్డ్ మీరు ఒకసారి తీసుకున్నారనుకోండి, రేపొద్దున మళ్ళీ మోడల్ చేంజ్ అయింది అంటే దాన్ని చేంజెస్ చేస్తారు. చేంజెస్ చేసినప్పుడు పోతాయి అనమాట. సో ఆర్నమెంట్ గోల్డ్ని నేను ఇన్వెస్ట్మెంట్ కింద ట్రీట్ చేయను. బేసిక్గా సఫిషియెంట్గా మీకు ఎంతవరకు గోల్డ్ అవసరం అవుతుందో ఆర్నమెంట్స్ అవి తీసుకోండి. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకునే లెక్క అయితే మీరు డైవర్సిఫికేషన్ తీసుకోండి. డైవర్సిఫికేషన్ అంటే కొంతవరకు ఈటీఎఫ్లోకి వెళ్ళండి. అంటే గోల్డ్ ఈటీఎఫ్ కానీ సిల్వర్ ఈటీఎఫ్ కానీ, అంటే బులియన్ అనుకుందాం మనం, గోల్డ్ అని స్పెసిఫిక్గా వెళ్ళొద్దు. బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ రెండు కూడా మనం బులియన్ కింద కన్సిడర్ చేసుకుని, సో వాటిలో ఈటీఎఫ్లో కొంత భాగం ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇయర్ 2024 తీసుకుంటే మనకి ఈటీఎఫ్లు వచ్చేసి మోర్ దాన్ 20% రిటర్న్స్ ఇచ్చినాయండి. సో ఈటీఎఫ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అలాంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళే చక్కగా గోల్డ్కి సంబంధించిన లేదా సిల్వర్ సంబంధించిన స్టాక్స్లో వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళు పెరిగే స్టాక్స్ నుంచి తగ్గిపోయే స్టాక్స్ని తీసేస్తా మీకు ఈటీఎఫ్ని అయితే మీకు పాజిటివ్లో తీసుకొచ్చేది ట్రై చేస్తారు. కాబట్టి సో మార్కెట్ మీద అవగాహన తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈటీఎఫ్స్లోకి వెళ్ళొచ్చు. అలానే మార్కెట్ మీద కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ గోల్డ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ పీసీ జ్యువెలరీస్ కానీ లేకపోతే గోల్డ్ ఏమ్ ఇంటర్నేషనల్ కానీ ఇలాంటి స్టాక్స్ వాటిల్లో ఇన్వెస్ట్మెంట్, కళ్యాణ్ జ్యువెలరీస్ కానీ వాటిల్లో ఇన్వెస్ట్మెంట్, అలానే కొంత మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇందాక మేడం గారు చెప్పారు థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ అని. సో థీమాటిక్ అంటే ఆ సెక్టర్కి సంబంధించిన ఫండ్స్ ఉంటాయి. సో అలాంటి ఫండ్స్లో కొంత, అంటే మీరు డైవర్సిఫికేషన్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న అమౌంట్ని ఒకే దాంట్లో గోల్డ్ ఆర్నమెంట్లో పెట్టాలా లేకపోతే గోల్డ్ బిస్కెట్లో పెట్టాలా కాయిన్లో పెట్టాలని కాకుండా మీరు డైవర్సిఫికేషన్ చేసుకుని కొంత గోల్డ్ బిస్కెట్లోను, కొంత ఈటీఎఫ్లోను, కొంత స్టాక్స్ సంబంధించిన వాటిలోనే పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఎప్పుడైనా సరే మార్కెట్లు కరెక్షన్ వచ్చినప్పుడు కానీ ఇలాంటివి జరిగినప్పుడు కానీ మీకు ఇబ్బంది అనేది కనిపించదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్ తీసుకున్నారండి, బిస్కెట్ అనేది లేదా కాయిన్ తీసుకున్నారు, సరే బిస్కెట్ తీసుకోవడానికి అంత అమౌంట్ లేదు, కాయిన్ తీసుకున్నారు. కాయిన్ తీసుకుని మీరు ఆ కాయిన్ మీ దగ్గర పెట్టుకున్నారు. సో ఫిజికల్గా మీకు కనపడతా ఉంటుంది. చాలామందికి ఏంటంటే నేను స్టాక్ కొనుక్కుంటే నాకు కనపడదు కదా, అది పడిపోతే ఎట్లా అని. కాయిన్ తీసుకున్నారండి, పడిపోవడం ఏమి ఉండదు కదా, కాయిన్ మీ ఎదురుకుండా కనపడతా ఉంటుంది. ఆ వెయిటేజ్ మన చేతుల్లోనే ఉంటుంది, బరువు అనేది. సో కొంతవరకు వాళ్ళకి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సో అట్లా కొంత కాయిన్స్ తీసుకోండి, కొంత ఈటీఎఫ్లో పెట్టుకోండి, కొంత స్టాక్స్లో పెట్టుకోండి. డైవర్సిఫై చేసుకుంటే ఏమవుతుంది అంటే మీకు అసెట్ అలొకేషన్ డైవర్సిఫై అయినప్పుడు మార్కెట్ ఒడిదుడుకులు ఏదైనా వచ్చినప్పుడు మీరు పెద్దగా ఎఫెక్ట్ అవ్వరండి. సో ఇది చాలా అడ్వాంటేజ్ ఎప్పుడు కూడా. సో ఈ డైవర్సిఫికేషన్ ప్లాన్ చేసుకోండి. ఇందాక నేను చెప్పినట్టుగా గోల్డ్ ఒకటే కాదు, సిల్వర్ కూడా ప్లాన్ చేసుకోండి. గోల్డ్ సిల్వర్ రెండింటిలో కూడా మీరు డైవర్సిఫికేషన్ చేసుకుని పెట్టుకుంటే కమింగ్ ఇయర్స్లో, అంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో నేను గోల్డ్ కన్నా కూడా సిల్వర్ మీద ఎక్కువ బుల్లిష్గా ఉన్నాను. సో దాన్ని బట్టి మీరు కూడా ఒకసారి ప్లాన్ చేసుకుని మీరు డైవర్సిఫై చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ అయితే తీసుకోగలుగుతారు. సో మొత్తానికి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సరే కొంత వైవిధ్యభరితంగా డైవర్సిఫికేషన్ ఉండేలా చూసుకోమంటారు. రైట్ రైట్. థ్యాంక్ యూ వెంకట్ గారు. రైట్, మాధవరెడ్డి గారు మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. సో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, రీడ్ ఆల్ ద రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ స్కీమ్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్. ఇది పెద్ద డిస్క్లైమర్. మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకోగానే లేదంటే ఈక్విటీ మార్కెట్స్ గురించి మాట్లాడుకోగానే ఫస్ట్ మనం వినేది చూసేది పెద్ద డిస్క్లైమర్. కాబట్టి ఇక్కడ రిస్క్ అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు రిస్క్ అపిటైట్ అనేది ఏ విధంగా ఉండాలి అంటారు ఒక రిటైల్ పార్టిసిపెంట్కి అసలు? సో ఫస్ట్ అండి, ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ వచ్చారో వాళ్ళకి ముందు అర్థం అవ్వాల్సింది, అందరికీ తెలిసిందే ఈ మనీ అనేది ఇండైరెక్ట్లీ కాదు డైరెక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ద స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళిపోతుంది. సో స్టాక్ మార్కెట్ గురించి కొంచెం యూ హ్యావ్ టు స్టే ఇన్ఫార్మ్డ్. కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, అప్డేట్ తీసుకోవడం అనేది ప్రతి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టరు చేయాల్సిందండి. అంటే ఒకసారి మనం స్కీమ్ సెలెక్ట్ చేసేసుకున్నాము, ఇన్వెస్ట్ చేసేసాము, ఇంకా అదే కంటిన్యూ అయిపోతుంది, ఎస్ఐపి ఒక 10 yearsకి అదే కంటిన్యూ అయిపోతుంది అనేది పెట్టుకోకూడదండి. సో వాట్ వీఆర్ సజెస్టింగ్, గో ఫర్ ఇయర్లీ రివ్యూ. అట్లీస్ట్ మరీ మంత్లీ కాకపోయినా లేకపోతే హాఫ్ ఇయర్లీ కాకపోయినా ఇయర్లీ రివ్యూ ఒక్కసారి మనం తీసుకున్న స్కీమ్స్ అన్నీ కూడా మానిటరింగ్ చేయటం కానీ, రివ్యూ చేయటం కానీ, రీబ్యాలెన్సింగ్ చేయటం కానీ. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి నెక్స్ట్ బడ్జెట్ వస్తుంది. సో బేస్డ్ ఆన్ ది బడ్జెట్ దేర్ మైట్ బి ఎనీ చేంజెస్. లెట్స్ ఎగ్జాంపుల్ మనం టాక్సేషన్కి వచ్చామనుకోండి, 2024లో ఈక్విటీకి సంబంధించి చాలా చేంజెస్ చేస్తారు ఒక్కసారిగా. అప్పుడు మనకి 10% ఉండేది, ఇప్పుడు మనకి 12.5% చేశారు. అప్పుడు మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 15% ఉండేది, ఇప్పుడు 20% చేశారు. సో ఎగ్జిట్ లోడ్స్ ఉన్నాయి. సో ఇలా మీరు
ఇలా అమ్మేయడం కొనడం అనేది చేసేటప్పుడు ఇవన్నీ కూడా మీకు ఈ ట్యాక్సెస్ కూడా ఇంపాక్ట్ అనేది చూపిస్తుందండి. సో నీడ్ టు బి జస్ట్ స్టే ఇన్ఫార్మ్డ్. ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు జీడిపి గురించి కానీ, ఇప్పుడు వస్తున్న బడ్జెట్ గురించి కానీ, లేకపోతే ఇంకా ముందు వస్తున్న ఆర్బీఐ రెపో రేట్, దానివల్ల ఏ సెక్టార్స్ పెరుగుతున్నాయి, ఏ ఫండ్స్ బాగా మనకి బెనిఫిట్ రాబోతోంది, తర్వాత యుఎస్ ట్రంప్ టారిఫ్స్ ఇంపాక్ట్ కూడా మన మీద ఉంటుందండి. సో 20th రాగానే సో ఇట్ మైట్ బి ఏ ఫ్యూ చేంజెస్. ఆ ఇంపాక్ట్ అంతా మార్కెట్స్ మీద పడుతుంది కదా. సో మనం ఎలాంటి డైవర్సిఫికేషన్ చేసుకుంటున్నాము, ఎలాంటి అసెట్ ఎలొకేషన్ చేసుకుంటున్నాము, వాటిలో ఏమైనా చేంజెస్ అవసరమా అనేది చూసుకోవాలంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ టఫ్. అలాంటప్పుడు ఏంటంటే మా వల్ల కాదు ఇంత ఇన్ఫర్మేషన్ అంటే జస్ట్ అపాయింట్ ఫైనాన్షియల్ ప్లానర్ అపాయింట్ చేసేసుకుంటే వాళ్ళతో ఒకసారి కూర్చోండి, మీరు ఎవ్రీ ఇయర్ ఒక్కసారి మీరు రివ్యూ చేయించుకోండి. మీ దగ్గర చాలా స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడే చూస్తున్నాం కదండి, ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనగానే థెమటిక్ ఫండ్స్, ఈ ఫండ్స్, అసెట్ ఎలొకేషన్ ఫండ్స్, సెక్టార్ ఫండ్స్, ఎస్పెషల్లీ గ్లోబల్ ఫండ్స్ కూడా వెళ్ళిపోతున్నారు. ఇంత డైవర్సిఫికేషన్ మీరు వెళ్ళిపోతున్నప్పుడు రిస్క్ కూడా అంతే ఉంటుంది కదా. సెక్టార్ ఫండ్స్ ఆర్ మోర్ రిస్క్ టేకింగ్ ఉన్న మొత్తం ఫండ్స్ కేటగిరీలో ఎక్కువ రిస్క్ ఉన్నది సెక్టార్ ఫండ్స్. ఇప్పుడు మనం డిఫెన్స్ చూసాం కదండి, ఒక్కసారిగా ఎట్లా పడిపోయింది. అలానే పిఎస్యు, అందరూ కూడా పిఎస్యు సెక్టార్ ఫండ్స్ లో పెట్టేశారు, ఒక్కసారి 30% పడిపోయింది. మిగతా ఫండ్స్ అయితే ఓన్లీ 5%, 6% పడింది. బట్ మీ దగ్గర సెక్టార్ ఫండ్ ఉండడం వల్ల అది ఒక్కసారిగా ఆల్మోస్ట్ 30% వరకు మీరు డ్రాప్ చూసారు. సో ఎవరైతే వాళ్ళ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఫస్ట్ మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నామో, ఎంత తీసుకోవాలనుకుంటున్నామో ఒక క్లారిటీ తెచ్చుకొని దాన్ని బట్టి వెళ్ళాలి. కానండి రేట్ ఆఫ్ రిటర్న్ ఇప్పుడు 24లో కొన్ని స్కీమ్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి, 22లో కొన్ని స్కీమ్స్ రిటర్న్స్ ఇవ్వచ్చు. బట్ రిటర్న్స్ మీద బేస్ చేసుకొని వెళ్లకుండా మన రిస్క్ ఎపటైట్ ఎలా ఉంది, మన రిస్క్ని మనము ఎలా మేనేజ్ చేసుకోగలవు, తర్వాత మన గోల్స్ని, మన ఏవైతే గోల్స్ ఉన్నాయో వాటిని ఎన్లైన్ చేసుకుంటూ మన ఫండ్స్ ఉన్నాయా లేవా అనేది వెరీ గుడ్. లైక్ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీస్ చేస్తున్నారు, దట్ ఈస్ అ వెరీ గుడ్ టు మేనేజ్ ద వాల్టిలిటీని మీరు మేనేజ్ చేసుకోవాలి మార్కెట్లో అంటే. బట్ దట్ ఈస్ ద బెస్ట్ మనకున్న ఎక్విప్మెంట్ కానీ మనకున్న టూల్ కానీ ఎస్ఐపి అండి. ఎందుకంటే మార్కెట్ తగ్గిపోతున్నప్పుడు మీకు ఎక్కువ యూనిట్స్ వస్తూ ఉంటాయి, మీకు రూపీ కాస్టింగ్ యావరేజ్ జరుగుతుంది. బట్ ఏంటంటే మేము చూస్తున్న ట్రెండ్ ఏంటంటే ఎవరు ఎక్కువ రోజులు ఉండట్లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్. దానివల్ల మీకు ఏమీ రిటర్న్స్ రావండి మ్యూచువల్ ఫండ్స్ లో. ఇప్పుడు మేము చెప్పుకుంటున్నా మేడం ఇలా చెప్తారు కానీ అక్కడ చూస్తుంటే అసలు ఏమీ మాకు మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఇవ్వడం లేదు అంత ఎక్కువగా మనీ అంటే. బట్ దట్ ఈస్ నాట్ రైట్ కదండి. అంటే మేము చెప్పినప్పుడే వస్తున్నప్పుడే మేము అంటాము సార్ ఒక 5 years ఉండండి. దే ఆర్ ఆల్సో గెటింగ్ రెడీ సార్ మేడం ఇది మేము రిటైర్మెంట్ ప్లానింగ్ కి లేకపోతే ఇది మా పిల్లలకి అని స్టార్ట్ చేస్తారండి. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమవుతుందంటే 2 years అవ్వగానే వాళ్ళు ఏదో ప్లాట్ తీసుకుందామనో లేకపోతే ఇంకేదో ఇంట్లో ఏదో అవసరం ఉందనో ఎమర్జెన్సీ ఉందనో ఊరికూరికినే తీసేస్తున్నారండి. దానికి రీజన్ మనం ఇంకొకటి చెప్పుకోవచ్చండి. ఇప్పుడు అన్ని కూడా మనకి ఏంటంటే డైరెక్ట్ అయిపోయాయి. మనమే ఒక యాప్ ఓపెన్ చేసుకుంటున్నాము, మనీ కంట్రోల్లో ఏవో స్టాప్ స్కీమ్స్ చూస్తున్నాము, రిటర్న్స్ ఏవి ఎక్కువ వచ్చాయో వెంటనే ఒక ఎస్ఐపి స్టార్ట్ చేసేస్తున్నాము. అంతా బాగా జరుగుతుందండి థ్యాంక్స్ టు ద టెక్నాలజీ విచ్ హాస్ బ్రింగింగ్ మోర్ ఇన్వెస్టర్స్. ఎక్కడెక్కడ నుంచి ఇన్వెస్టర్స్ అందరినీ కూడా మ్యూచువల్ ఫండ్స్ లోకి తీసుకొచ్చింది అంటే టెక్నాలజీ. బట్ ఈ టెక్నాలజీని మనం ఎంతవరకు యూజ్ చేసుకోవాలి. సో ఇమీడియట్ గా దాన్ని రిడెంప్షన్ చేసేయడం మనీ రాగానే అంటే టెక్నాలజీ పాజిటివ్ గా వెళ్తుంది, ఒకవైపు నెగిటివ్ గా. దిస్ ఈస్ ఆల్సో ఏ రిస్క్ అని మేము అనుకుంటున్నామండి. సో మ్యూచువల్ ఫండ్స్ లో రిటర్న్స్ రావాలంటే యూ హ్యావ్ టు స్టే లాంగర్ పీరియడ్ వెయిట్ చేయాలండి. ఒక 5 years 8 years ఉంటేనే మీకు కాంపౌండింగ్ అనేది మీకు అది కనిపిస్తుంది. లేకపోతే వాళ్ళు రెస్ట్లెస్ అయిపోతున్నారు. 3 years అయింది ఇంకా పెరగట్లేదు, ఇంకా అసలు పెరిగేంత వరకు వాళ్ళు ఉండట్లేదు. సో దట్ ఈస్ ద రిస్క్ వాట్ వి ఆర్ సీయింగ్. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. ఇవాళ మా సుమన్ టీవీ స్టూడియోకి వచ్చి 2024 ఇయర్ ఎండింగ్ అటు ఈక్విటీ మార్కెట్స్ గురించి, స్టాక్ మార్కెట్స్ గురించి కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, తర్వాత అన్ని రకాల అసెట్ క్లాసెస్ గురించి ఈ 2024 వ్రాపప్ చాలా చక్కగా అనాలిసిస్ని మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అందజేశారు. అదేవిధంగా వెంకట్ మేక గారు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. అడిగిన వెంటనే ఇవాళ మా సుమన్ టీవీ స్టూడియోకి వచ్చి 2024లో ఏ అసెట్ క్లాసెస్ ఏ విధంగా పెర్ఫామ్ చేశాయి, 2025లో మరి ఈ అసెట్ క్లాసెస్ అనేది పెట్టుబడిదారులకు ఎటువంటి లాభాలను తెచ్చిపెట్టబోతున్నాయనే అంశాల గురించి కూడా చాలా చక్కగా మీదైన స్టైల్లో మన ఆడియన్స్కి అందించారు. అండ్ అదేవిధంగా ఈదరామకృష్ణ గారు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. అడిగిన వెంటనే మీ అందరూ మీ టైం షెడ్యూల్ని ప్లాన్ చేసుకొని గత 4-5 రోజుల నుంచి ప్లాన్ చేసుకుని ఇవాళ మా సుమన్ టీవీ స్టూడియోకి వచ్చి దాదాపు 2.5-3 గంటలకు పైగా మీ అమూల్యమైన సమయాన్ని మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం వెచ్చించి 2024లో అసలు ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఏం జరిగింది, 2025 మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి,
పెట్టుబడిదారులకు ఎటువంటి రిటర్న్స్ ఇవ్వబోతున్నాయి అనే అన్ని రకాల మార్కెట్కి సంబంధించిన ఆసక్తికరమైన అంశాల గురించి చాలా చక్కగా మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా అందించారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. We are also very grateful అండి టు సుమన్ టీవీ అండ్ ఇనిషియేటివ్ కైండ్ ఆఫ్ ఇలాంటి బిజినెస్ మీట్స్ కానీ లేకపోతే ఇలాంటి ఇంకా ఫైనాన్షియల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ లిటరసీని ఇంకొంచెం మనం పెంచాలి అనేది మన ధ్యేయంగా తీసుకెళ్తే బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత చక్కగా రావడానికి సహకరించిన మా కెమెరా క్రూ అందరికీ కూడా, మహేష్కి, అదేవిధంగా గణేష్కి అండ్ విక్రమ్కి కూడా ప్రత్యేకంగా టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి 2024లో మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయో 2025లో కూడా అంతే స్థాయిలో ఉండబోతున్నాయి, అదే మిశ్రమ ఫలితాలను అందించబోతున్నాయంటూ కూడా మనకి ప్యానల్ ఎక్స్పర్ట్స్ కూడా వారి అభిప్రాయం తెలియజేశారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం.